నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ లోని బొల్లారం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నాం. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. స్వామివారి సన్నిధానం ఇది. సో ఇక్కడ చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటా ఉంటారు. దాంతో పాటు ఇక్కడ మనము ఇవాళ స్టోరీ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ 41 రోజులు అంటే మండల కాలం దీక్ష చేసి స్వామివారి అయ్యప్ప శబరిమలకి అయితే ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తా ఉంటారు, సో అక్కడ ఏర్పాట్లు కావచ్చు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, అక్కడ ఉన్నటువంటి స్వాములు ఎవరైతే పాదయాత్రగా వచ్చిన వాళ్ళే కావచ్చు, దాంతో పాటు అలసి సొలిసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించడం అనేది చాలా తీవ్రంగా అయ్యప్ప స్వాములంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ ప్రతి ఇయర్ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి స్వాములు ఎవరైతే అయ్యప్ప స్వాములు ఎవరైతే వాళ్ళ పట్ల ఎవ్రీ ఇయర్ కూడా ఇదే రకంగా దురుసుగా ప్రవర్తించడం, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అనేది సరిగ్గా లేకపోవడం ప్రతిసారి కూడా అయ్యప్ప స్వాములకైతే పెద్ద సవాల్గా మారుతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, అక్కడ ఉన్నటువంటి ట్రావెన్కోర్ దేవస్థానం మరి ఏ రకంగా చర్యలు తీసుకోబోతా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి, స్వాములను ఈడ్ చేస్తా ఉన్నారు, గుంజి పడేస్తున్నటువంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి. సో దీంట్లో మీరు మనుషులకు ఎలాగో మీరు రెస్పెక్ట్ ఇయ్యరు కేరళ గవర్నమెంట్ అని సోషల్ మీడియాలో చాలా మంది చెప్తూనే ఉంటారు. బట్ స్వాములు ఎవరైతే అయ్యప్ప స్వామి మాలధారణ చేసినటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి, అయ్యప్ప స్వామినైనా మీరు చూడండి వాళ్ళలో అని చెప్పేసి వాళ్ళు ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మన హైదరాబాద్ నుంచి, దాంతో పాటు బాసర పుణ్యక్షేత్రం నుంచి బయలుదేరినటువంటి అయ్యప్ప స్వామి భక్త బృందం ఏదైతే ఉందో పాదయాత్రగా అయ్యప్ప స్వామి శబరిమలకి అయితే వెళ్ళినారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంది అనే దాని గురించి ఖచ్చితంగా మనతో రవికాంత్ గురుస్వామి అయితే ఉన్నారు. ఖచ్చితంగా వారితో మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళు దాదాపు 1200 కిలోమీటర్లు వాళ్ళు పాదయాత్ర చేసి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి అయితే వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో ఎట్లా ఉన్న ఏర్పాట్లు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు స్వాములు, ఎందుకంటే కరోనా పీరియడ్ తో మనం పోల్చుకుంటే చాలా వరకు కూడా పోయిన ఇయరే కావచ్చు, ఈ ఇయర్ అనేది చాలా పెద్ద మొత్తంలో అయ్యప్ప స్వామి భక్తులు వచ్చే అవకాశం ఉంటదని చెప్పేసి అంచనా వేసినటువంటి ట్రావెన్కోర్ దేవస్థానం మరి ఎందుకు ఎవ్రీ ఇయర్ ఇట్లా ఫెయిల్ అవుతూనే ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు అయ్యప్ప స్వామి భక్తులు. సో దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి లైన్ ఏవైతే క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు అయ్యప్ప స్వామి సన్నిధానానికి, దాంతో పాటు అయ్యప్ప స్వామి దర్శనానికి 24 గంటల సమయం అయితే పడుతుందని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో శబరిమల నుంచి మనతో రవికాంత్ గురుస్వామి అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుస్వామి, స్వామి శరణం. స్వామి, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అక్కడ అయ్యప్ప స్వామి భక్తులు చాలా మంది, ఇప్పుడు మీరు నిర్మల్ బాసర పుణ్యక్షేత్రం నుంచి పాదయాత్రగా వెళ్ళినటువంటి స్వాములందరూ కూడా అయ్యప్ప శబరిమల సన్నిధానానికి అయితే చేరుకోవడం జరిగింది. ఆ శబరీషుని అయితే మీరు దర్శించుకున్నారు. సో ఎట్లా ఉంది స్వామి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ పోలీసులు ఏ రకంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు భక్తుల్ని? చాలా విపరీతంగా ఉన్నారు స్వామి, రద్దీ చాలా ఉంది శబరిలో. ఓకే, రద్దీ బాగా ఉంది స్వామి, విపరీతమైన జనాలు ఉన్నారు స్వామి. హలో స్వామి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు పోలీసులు? స్వామి జనాలు బాగా ఉన్నారు స్వామి, జనాలు విపరీతమైన సాములు ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి పంబా నది నుంచే లైన్ ఉంది స్వామి. పంబా నది నుంచే లైన్ ఉంది, చాలా సాములు హెవీగా సాములు వస్తున్నారు. ఓకే, అలాంటి మామూలుగా లేదు స్వామి, అసలు అక్కడ ఘోరమైన పరిస్థితి ఉంది. మామూలుగా సాధారణంగా దర్శించుకునే పరిస్థితి లేదు స్వామి. దాదాపు 24 గంటల పాటు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి టైం పడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది 24 గంటల టైం పడుతుందా మన దర్శనానికి? దర్శనానికి ఇంకా ఎక్కువనే టైం పడుతుంది స్వామి. ఓకే, 24 గంటల కన్నా ఎక్కువ పడుతుంది. పంబా నది నుంచి చాలా అవుతుంది, చాలా ఇంది లైన్ పంబా నుంచి పై దాకా ఉంది స్వామి. విపరీతమైనటువంటి జనాలు ఉన్నారు స్వామి. స్వామి, కోట్లాది మంది ఇప్పటికే అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూసుకుంటే ఎట్లా ఉన్నాయి? టాయిలెట్స్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు స్వాములు వెళ్ళిన వాళ్ళు. సో ఎట్లా ఉంది స్వామి, ఏమైనా చేంజెస్ అయినాయా? ఓకే స్వామి, చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు అయ్యప్ప స్వామి భక్తులు. ప్రతి ఇయర్ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని 100 కోట్ల
డొనేషన్ అంటే ఇప్పుడు మనకి స్వామి వారికి కానుకలుగా మనం ఇస్తా ఉంటాం, హుండీ కానుకగా. సో మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే ఒక సెక్యులర్ అనే ఒక ముసుగుతో స్వాముల పైన ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడడం, వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ గా బిహేవ్ చేయడం, సో ఇదంతా కూడా ఎట్లా చూస్తారు స్వామి దీని గురించి? స్వామి అక్కడ వచ్చేదంతా ఇన్కమ్ అంతా కూడా ఎక్కువ తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంది స్వామి. ఎక్కువగా ఓకే, వందలాదిగా వేలాదిగా సాంపులు వస్తారు అక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి. కాకపోతే అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వరు స్వామి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సాములకు. స్వామి అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వరు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సాములకి. సాములకి సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి స్వామి అక్కడ. స్వామి ఓకే స్వామి, ఇక్కడ ట్రావెన్కోర్ దేవస్థానం ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడ ఉన్నటువంటి సీఎం ఎందుకు రెస్పాండ్ కావడం లేదు? ఎవ్రీ ఇయర్ కూడా చాలా పెద్ద మొత్తంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి పెద్ద మొత్తంలో భక్తులు వస్తారని తెలిసినా కూడా ఎందుకు ఇట్లా వ్యవహరిస్తా ఉన్నారు వీళ్ళంతా? ప్రతిసారి కూడా యాంటీ గవర్నమెంట్స్ వస్తా ఉంటాయి స్వామి అక్కడ కేరళలో. ఎస్ ఈ యాంటీ గవర్నమెంట్స్ రావడం వల్ల వాళ్ళంతగా పట్టించుకోరు స్వామి. ఇప్పుడు కూడా ఈ ధర్మాన్ని తొక్కాలనే చూస్తారు తప్ప ధర్మాన్ని పెంచాలి. మరి ఆ ధర్మంతో పాటు ఇంత అభివృద్ధి జరుగుతుంది కాబట్టి తిరుపతిలో అది వేరు. తిరుపతిలో పరిస్థితి ఇక్కడ ఏంటంటే సెక్యులర్ ముసుగులో యాంటీ గవర్నమెంట్స్ వస్తా ఉంటాయి. యాంటీ గవర్నమెంట్స్ అసలు అక్కడ సౌకర్యాలు కల్పించడంలో ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాయి స్వామి. వచ్చిన ఇన్కమ్ అంతా వాళ్ళు మళ్ళిస్తున్నారు. భక్తులకు కానీ శబరిగా డెవలప్మెంట్ కోసం కానీ అంతగా ఖర్చు పెట్టట్లేదు అనిపిస్తుంది స్వామి. మీకు ఎంత టైం పట్టింది స్వామి వారి దర్శనానికి? మాకు సుమారు ఒక 40 నిమిషాల్లో దర్శనం అయింది స్వామి మాకు. మీరు పంబా నుంచి మన సన్నిధానం వరకు చేరుకోవడానికి ఎంత టైం పట్టింది? మేము పంబాకి వెళ్ళలేదు స్వామి, మేము పులిమేడు మీదుగా వెళ్ళినాము. కుమ్లీ నుంచి పులిమేడు స్వామి. ఓకే, పులిమేడు మీదుగా మేము మొత్తం మహాపాదం కాబట్టి యా మేము చిన్న పాదం గానీ పంబా నది గానీ మాకు కలగలేదు స్వామి. ఓకే, పులిమేడు మీదుగా మేము సన్నిధానానికి వెళ్ళినాం స్వామి. డైరెక్ట్ శ్రీరామ పాదాలు డైరెక్ట్ గా సన్నిధానం చేరుకున్నాం స్వామి మేము. స్వామి అయితే మా కోసం మాత్రం ఒక స్పెషల్ లైన్ పెట్టింది ఒకటి. ఓకే, మెట్ల నుంచి డైరెక్ట్ గా మాకు పంపించడం వల్ల మాకు తొందరగా దర్శనం అవుతుంది స్వామి. సో ఫైనల్ గా 1200 నుంచి 1300 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళినటువంటి మీ స్వాములంతా కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత ఎలా అనిపించింది స్వామి? వర్ణించలేము స్వామి. ఎంతో కష్టాలు పడ్డాము శబరికి చేరడానికి. ప్రతిరోజు 50 కిలోమీటర్ల చొప్పున సుమారు 1600 పైన కిలోమీటర్లు నడుచుకున్నాం స్వామి మేము. రైట్. అయ్యప్పని చూసిన తర్వాత అసలు కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆగలేదు స్వామి. స్వామి స్వామి ఎందుకోసం అంటే స్వామిని చూడడానికి స్వామి అంత స్వామి దూరం వెళ్ళి ఉన్నాం కాబట్టి స్వామి మాకు అయ్యప్పని చూసిన తర్వాత అసలు ఆ మాటలను వర్ణించలేము స్వామి మా పరిస్థితిని. అర్థమవుతుంది, మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్లోనే అర్థమవుతుంది స్వామి. రైట్, థ్యాంక్ యూ స్వామి, చాలా మంచిగా కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. సో ఇదండి అక్కడ కేరళ గవర్నమెంట్ దాంతో పాటు ట్రావెన్కోర్ దేవస్థానం ఏ రకంగా స్వాములకు మర్యాద చేస్తా ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా స్వాములు ఎవరైతే కోట్లాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి తరలి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటా ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే ఇన్సిడెంట్స్ అనేది మనకి స్వాములకు ఎదురు కావడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే పంబా నుంచి స్వామి వారి దర్శనానికి వెళ్తున్నటువంటి వాళ్లకు దాదాపు 24 గంటల నుంచి 48 గంటల వరకు సమయం అయితే పడతా ఉందని చెప్పేసి మనకు స్వాములు ఎవరైతే శబరిమల పాదయాత్రగా వెళ్ళినటువంటి స్వాములు లైవ్ గా మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా అక్కడ ఉన్నటువంటి ట్రావెన్కోర్ దేవస్థానం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఖచ్చితంగా చూసిన తర్వాత, ఎందుకంటే మకర సంక్రాంతి వరకు కూడా చాలా పెద్ద మొత్తంలో హెవీ ఫ్లోటింగ్ అయ్యే అవకాశం ఉంటది. కొన్ని కోట్లాది మంది మణికంఠుని దర్శించుకునే అవకాశం ఉంటది. కాబట్టి సరైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలా, చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. స్వాములకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలా అని చెప్పేసి అక్కడ స్వాములైతే బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఇది వాళ్ళటి స్పెషల్ స్టోరీ.